అసలు మనుషుడికి బుద్ధి ఉంటే ఎంత ఘనత వస్తుందండి. స్తోత్రం చెప్పగలరా? బుద్ధిమంతుడు. మీ అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలంటే బుద్ధిమంతుడికి ఇస్తారా? బుద్ధి లేని ఆస్తివంతుడికి ఇవ్వాలనుకుంటారా? అబ్బా, బుద్ధి ఆస్తి రెండు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. అలా కాళ్ళు గడికి పిల్లనివ్వచ్చు. అవునా కాదా? ఆస్తి ఉండి బుద్ధి లేనోడికి పిల్లనిస్తే ఏమైంది? అందం ఉంది, చక్కటి పిల్ల, భలే ఉంటుంది. ఆ పిల్లకి ఏం లేదు, బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దానికి బదులు నల్లట నాకంటే చింతపండు చేసుకున్న పర్వాలా. మీకు అర్థమందా? బుద్ధి లేకపోయిన అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాం అనుకో, ఎందుకది? చిచ్చి 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 రోత సిగ్గు తీసింది. అది సిగ్గు తీస్తాడు. కొడుకేదో బాగుపడతాడని ఆస్తి ఇచ్చాడు ఆ తండ్రి. డబ్బులు వచ్చేసరికే వాడు బుద్ధి బయటపడిపోయిందండి. డబ్బులు రాకతోలకు భలే ఉన్నాడు. డబ్బులు వచ్చిన తర్వాత, ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత వాడికి బుద్ధి బయటపడిపోయింది. ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో వేశ్యలు ఫ్రెండ్స్ అయ్యారండి, లోకస్తులు ఫ్రెండ్స్ అయిపోయారండి. అందుకనే కొంతమందికి డబ్బులు ఇవ్వకూడదండి బాబు. హల్లెలూయా. నా తండ్రి, నా ప్రభువా, 10 ఏళ్ల నుంచి నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి, నన్ను దీవించు నాయన, డబ్బులు ఇవ్వువా అంటాడా? డబ్బులు ఇచ్చిన తర్వాత రెండో కొంప పెడతాడు. దేవుడే పశ్చాత్తాపడాలి. అయ్యయ్యో, వీడికి అనవసరంగా ఇచ్చాను, నాకు అలివి కాకుండా పోయాడు. వీడు ఇవ్వకపోయినప్పుడు నా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. ఇచ్చిన తర్వాత వీడు లెవలే మారిపోయింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 3 రోజుల్లో కాజేసుకున్నాడండి డబ్బులన్నీ. 3 రోజుల్లో కాజేసుకున్నాడండి. అంతా అయిపోయిన తర్వాత బెల్లం దగ్గర బెల్లం అయిపోయినాడు. ఏగలు ఏం చేస్తాయి చెప్పరేంటమ్మా? తుర్రు లేచిపోతాయి కదా. జాగ్రత్త. బెల్లం ఉందా? స్తోత్రం చెప్పాలి. బెల్లం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. బెల్లం ఉన్నప్పుడు ఆదివారం ఏంటి అక్కయ్య చర్చికి రాలేదంటే, నాకు ఎక్కడ కుదిరిద్ది అన్నయ్య, ఈరోజు అన్నయ్యలు వదిన వాళ్ళు అందరూ వచ్చారు అన్నయ్య, మరి వాళ్ళకి వండి పెట్టాలి కదా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒకరికేమో చికెన్ ఫ్రై చేశాను అన్నయ్య, ఒకరికేమో చక్కగా చేపలు పులుసు పెట్టాను అన్నయ్య, ఇంకొకరికేమో రొయ్యలు ఎగిరేసాను అన్నయ్య. చర్చి మానేసి తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అక్కయ్య, చర్చిలో పెట్టే సాంబార్ అన్నం తిని బతుకుతావు అమ్మయ్య అక్కయ్య. అర్థమవుతుందా మీకు? ఆ పాస్టర్ గారు సాంబార్ అన్నం పెడితే బాగుండు. మా చర్చికి చాలామంది అలాంటి సాక్ష్యాలు చెబుతుంటారు. అన్నయ్య, నేను ఒకప్పుడు ఎంతమందికి పెట్టేదాన్నో, నేను నిజంగా చదువుతున్నాను అన్నయ్య. ఆదివారం ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తాను అన్నయ్య, ఎందుకంటే ఆదివారం అంతా అన్నం పెడతాను అన్నయ్య నాకు ఇక్కడ. అప్పుడు అక్కయ్య, అప్పుడు రాదమ్మా. ఏం లెవలే వేరు, ఈ లెవలే వేరు, ఈ లెవలే వేరు, ఈ లెవలే వేరు. అంతా అయిపోయిన తర్వాత బైబిల్ చదువుతుంది. ఆడికి డబ్బులు పోయిన తర్వాత బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చాడట. తండ్రి ఇంటికి వచ్చాడు. స్తోత్రం చెప్పగలరా? నిజంగా బుద్ధి జ్ఞానం ఎంత గొప్పదండి. మనకి లోకంలో డబ్బు లేకపోయినా పర్వాలేదు, జ్ఞానం ఉంటే బ్రతికేస్తాం, బుద్ధి ఉంటే బ్రతికేస్తాం. మా నాన్న మాకు ఆస్తులు ఏమి ఇవ్వాల, ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి బుద్ధి జ్ఞానములు నేర్పించాడు మా అమ్మ నాన్న. స్తోత్రం చెప్పాలి. నిజమండి. మా అమ్మ ముందు దేవుణ్ణి నమ్ముకుందండి. నా వయసు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి, కరెక్ట్గా 10 సంవత్సరాలు. నాకు పెళ్ళయింది. విగ్రహారాధనకి అమ్మాయిని చేసుకున్నాను, విగ్రహారాధన చేసే అమ్మాయిని. ఎందుకంటే అప్పట్లో మరి మా అమ్మలు కూడా కులాన్ని జయించలేదు, ఆ అమ్మాయిని చూసి చేశారు. అయిపోయిన తర్వాత నేను బుద్ధి లేని పనులు చేశాను. మరలా తెలుసుగా, చేయాల్సినవి చేశాను. అప్పులైపోయాను. కుటుంబానికి దరిద్రంగా పట్టింది.
మా అమ్మ ఏమన్నదంటే, ఒరే నువ్వు ఒకటి చేస్తున్నావు, మేము ఒకటి చేస్తున్నాం, నేనెందుకు యేసుప్రభు దగ్గరికి నుంచి అది విగ్రహారాధన వైపు మళ్ళీ తొలగిపోయానంటే, మా అమ్మ ఒక మంచి పెంతుకోస్తు సంఘంలో ఉంటుంది. ఆమె బొట్టు పెట్టుకోదు, గాజులు వేసుకోదు. రెండోది సినిమాలు అస్సలు చూడదు, సినిమాలు చూడనివ్వదు. అది నా బాధ అంతా ఏంటంటే సినిమాలు చూడనివ్వదు. సినిమాలు చూడకపోతే అసలు జీవితం ఏముంటుంది అనుకునేవాడిని. అసలు జీవితమే పాడైందనే సంగతి అప్పటి వరకు తెలియలేదు. నేను చనిపోదాం అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి, నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు దేవుడు బుద్ధి ఇచ్చాడు. బైబిల్ చదివిన తర్వాత జ్ఞానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పగలరా? వినండి, ఈ బుద్ధి జ్ఞానం ఎలా వచ్చిందంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5లో ఏముందంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను అన్నాడు. ప్రార్థన వలన జ్ఞానం వస్తుంది, బుద్ధి జ్ఞానం వస్తుంది. 2 119వ కీర్తన 130వ వాక్యములు ఏముందంటే, నీ వాక్యము తెలివి లేని వారికి తెలివినిస్తుంది అన్నాడు. 3వ విషయం, నీకు బుద్ధి జ్ఞానం ఎలా వస్తుందంటే, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వలన వస్తుంది జ్ఞానం. మీరు గమనించాలి, ఆత్మ ఒక మనుషుడిని తాకితే, శపను గురించి అతను ప్రేరేపిస్తున్న ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయిరి అని చెప్పాడు. యోసేపును గురించి పోతిఫరు ఏమడిగాడంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని మన దేశంలో కనుగొనగలమా? కనుక ఆత్మ కలిగిన వాడికి ఈ సమస్త బాధ్యతలు అప్పగిస్తున్నాను అన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి, ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఒక పరిపాలకునిగా హెచ్చించాడు. ఈరోజు మీలో చాలామంది, అన్నయ్య నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, బుద్ధి లేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే, దేవుడు అంటాడు, నన్ను అడిగితే నేను జ్ఞానం ఇస్తాడని అన్నాడు. సొలొమోను ఏమడిగాడు చెప్పండి ఒకసారి? దేవ బుద్ధి వివేకములు కలిగిన మనసును నాకు ఇవ్వండి అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? దాంతోపాటు 2 ఆఫర్స్ కూడా ఇచ్చారు. 3 ఎందుకంటే నీకు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువును కూడా నీకు ఉచితంగా ఇస్తానంటాడు. ఆయన అడిగింది ఏంటి? బుద్ధి జ్ఞానం. స్తోత్రం చెప్పాలి.